అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, రూ. 11 నాణాలతో మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీరు కూర్చున్న తినని ధనం కలగడమే కాకుండా వచ్చే తరానికి కూడా కూర్చున్నా కూడా తరగని ధనమైతే సొంతం చేసుకోవడానికైతే ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి పరిహారము. ఈ పరిహారం అనేది మీకు అదృష్ట యోగాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా, అది ఎంత పెద్ద బాధ ఉన్న ధనానికి సంబంధించిందైతే ఎన్ని కోట్లు అడిగినా కూడా వచ్చేటటువంటి ముఖ్యమైన పరిహారం అన్నమాట. ఈ ఒక్క పరిహారం చేసుకోండి, మీ జీవితం అయితే సెట్ అయిపోతుందన్నమాట. తాంత్రిక పరిహారం ఒక్కటే కాదండి, ఈ పరిహారం అయితే ఒక కాశీ అఘోరా నాకైతే చెప్పింది మాత్రమే. వారు చెప్పింది ఎంత అతిశక్తివంతమైనదిగా ఉంటుందో అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. అలాగే ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి అన్నీ కూడా వివరిస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే పరిహారాలు అనేవి మీరు 1-2 సార్లు క్లుప్తంగా తెలుసుకొని, నిదానంగా చూసుకొని చక్కగా ఆచరించినట్లయితే, ఎటువంటి తప్పు లేకుండా ఆచరించినట్లయితే తొందరగా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి 1-2 సార్లు చూసుకోండి. అయితే మన ఛానల్ని మీరు మొదటిసారిగా వీక్షించుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో గొప్ప గొప్ప పరిహారాలు అనేవి వీడియో రూపంలో మీకు చెప్పబడుతున్నాయి. ఎంత అంటే ఎంతోమంది ఇలాంటి సమస్యల నుండి బయటపడి సంతోషంగా ఉన్నారు. మీరందరూ సంతోషంగా ఉండాలన్న ఒక భావనతోనే ఈ వీడియోలు అనేది చేస్తున్నాను. కాబట్టి అయితే ఇప్పుడు నేను రూపాయి బిళ్ళలు అయితే తీసుకుంటున్నాను. రూపాయి నాణాలైతే ఆ రూపాయి నాణాలు అనేవి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. అంటే ఏ నాణాలు తీసుకున్నా రూపాయి నాణాలు ఒకటే పరిమాణంలో ఉండేటట్టుగా అయితే మీరు చూసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న నాణాలు అయితే తీసుకున్నాను, రూపాయి నాణాలు. మీరు పెద్దవైనా సరే, చిన్న నాణాలైనా సరే, పాత నాణాలైనా, ఏ నాణాలైనా సరేనండి, ఇలా మీరు ఒకటే విధంగా ఉండేటట్టుగా 11 నాణాలనైతే మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా వరుస క్రమంలో పెట్టుకోండి. అయితే అందరి ఇంట్లో సులువుగా దొరికే ఒక గంధము, అలాగే కుంకుమ, నీటితో, ఇలాంటి సులువైన పదార్థాలతో ఈ చిన్న ఉపాయం చేసుకోండి. మార్పునైతే చూసి మీరు చాలా సంతోషపడతారు. ఇలా మీరు ఒక గంధం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో ఇలా గంధాన్ని మంచి నీటితో, శుభ్రమైన నీటితో అయితే కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఇలా కలుపుకోండి. ఇప్పటి వరకు మీరు చాలా పరిహారాలను చేసుకొని విసుగుపోయి ఉంటారు, కానీ ఇది చూసి ఆశ్చర్యపోవడం అయితే ఖాయమండి. అయితే ఇలా మీరు గంధము తీసుకొని ఒక్కొక్క నాణానికైతే ఇలా బొట్టు మాదిరిగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఉంగరపు వేలిని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు. ఇలా ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు మీరు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఒక్కొక్క నాణానికి ఒక్కొక్క ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ బొట్టు పెట్టుకుంటూ 11 నాణాలకి 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని అనుకోవాల్సి ఉంటుంది. శ్రద్ధగా వినండి, చెప్పిన విధంగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 11 నాణాలకి పెట్టిన తర్వాత మీరు కుంకుమ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చెప్పడం మర్చిపోయానండి, ఈ పరిహారం అనేది ఇంటికి పెద్దవారు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కానీ ఎవరైతే డబ్బును సంపాదిస్తున్నారో, అనగా ఉద్యోగము కానీ వ్యాపారంలో కానీ ఎవరైతే డబ్బును సంపాదిస్తున్న వారు మాత్రమే ఈ పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పరిహారాన్ని మీరు సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల ప్రాంతంలోపు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు డబ్బు సంపాదించే వారు మాత్రమే అంటున్నానంటే, వారి ద్వారా మాత్రమే డబ్బు అనేది పొందుతాము కాబట్టి ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తున్న వారై ఉండాలి. అలాగే ఇంటికి పెద్దవారై ఉండాలి. భార్య కానీ, భర్త కానీ, అమ్మ కానీ, నాన్న కానీ అలా ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇలా గంధపు పొట్టులు పెట్టిన తర్వాత దాని మీద మీరు కుంకుమతో బొట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా చక్కటి పరిష్కారము. నమ్మకంతో చేసుకోండి. ఒక్కరోజు రాత్రే మీకు ఎంతో మార్పు అయితే వస్తుంది. మీకైతే లక్ష్మీదేవి కలలో కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదో అలజడి సంతోషంగా అయితే అనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట. ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే, ఈ పరిహారాన్ని చేసుకున్న వారందరూ కూడా ఇప్పుడు లక్షాధికారి కోటీశ్వరులుగా అయ్యారు కాబట్టి ఇంత మంచి పరిహారాలను నేను మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, ఈ పరిహారాలైతే ఎవ్వరు కూడా ఇంతవరకు యూట్యూబ్లో చెప్పలేదన్నమాట. కాబట్టి మీకు తీసుకొచ్చినది ఎందుకు అంటే, మీరందరూ బాగుండాలని. ఇలా 11 నాణాలకు పెట్టిన తర్వాత మీరు ఎక్కడైతే డబ్బును నిల్వ చేస్తారో అంటే బీరువాలో కానీ, లాకర్స్లో కానీ, వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో కానీ, పర్సులో కానీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రదేశాలు, ఎన్ని ప్రదేశాలు ఉన్నా అలా మీకు ఎక్కువగా ప్రదేశాలు ఉన్నట్లయితే ఒక నాణాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే కొన్ని ప్రదేశాలలో మాత్రమే మీరు డబ్బును నిల్వ చేస్తున్నట్లయితే 2 లేదా 3 నాణాలని ఒకే దగ్గర ఉంచవలసి ఉంటుంది. దీని ద్వారా మీకు లక్ష్మీదేవి అయితే అసలు మీ ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళిపోదన్నమాట. తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలా మీరు 2 లేదా 3 నాణాలను మీరు డబ్బు పెట్టుకునే దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంచుకున్న తర్వాత 9 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ నాణాలను తీయవలసి ఉంటుంది. తీసిన తర్వాత ఆ తీసే రోజు అనేది శుక్రవారము కాకుండా ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ తీసే రోజు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒకవేళ 9 రోజులు కాకపోతే 11 రోజులకైనా తీయొచ్చు అన్నమాట. అంటే ఏ వారము వచ్చేదాన్ని బట్టి మనము ఈ నాణాలను తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు కొన్ని ప్రదేశాలలో ఈ నాణాలను పెట్టిన తర్వాత మీరు అగరబత్తులది కానీ, లేకపోతే పొగ సాంబ్రాణి అంటారు కదా, అంటే మనము బొగ్గుల మీద పొగ సాంబ్రాణి వేసి ఇల్లు మొత్తం చూపిస్తాము కదా, అలా మీరు అగరబత్తులతో కానీ, సాంబ్రాణితో కానీ ఇల్లు అంతా పొగ వేసుకోవడమే కాకుండా ఎక్కడైతే మీరు నాణాలు పెట్టారో ఆ నాణాలకు పెట్టిన చోట మీరు ఈ పొగనైతే చూపించాల్సి ఉంటుంది. ఇలా అన్నమాట. ఇంత చిన్న పరిహారము ఎంతో పెద్ద మార్పును కలుగజేసి మీ మనసును చాలా సంతోషపెట్టి డబ్బును ప్రసాదించే ఒక యోగం అయితే పట్టిస్తుందన్నమాట.